వారాహి అమ్మ మహిమగల తల్లి. అమ్మవారి రూపం వారాహం ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని కొలిచినా తలిచినా కోరిన కోరిక ఇట్టే నెరవేరుతుంది. ఇక ఈ అమ్మ దీక్ష తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగాలంటే ఖచ్చితంగా అమ్మవారి దీక్ష తీసుకోవాలని చెబుతున్నారు పండితులు. అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి, వారాహి దీక్ష ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారాహి ఉపాసకులు శ్రీ గీతా సురేంద్ర శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ తల్లి. బాగున్నారా గురుగారు? చాలా బాగున్నానమ్మా. అందరూ బాగుండాలని మీరు అనేక రకాల హోమాలు చేస్తూ ఉంటారు, అనేక రకాల మాలలు ధరింపజేస్తూ ఉంటారు. సో ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మీరు మాకు ప్రత్యేకంగా చెప్పారు ఏంటంటే మీరు వారాహి ఉపాసకులు, మా అందరికీ సుపరిచితులే. వారాహి మాల అని మొదటిసారిగా స్టార్ట్ చేస్తున్నాము తెలంగాణలో అని. ఏంటి గురుగారు, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత ఇది మనం స్టార్ట్ చేస్తున్నది కదా, దీని గురించి పూర్తి వివరాలు ఏంటి? అమ్మా, మనకేంటంటే నవరాత్రులు అంటారు, 4 నవరాత్రులు, శరవ నవరాత్రులు, అవన్నీ తెలిసిన విషయమే. ఈసారి వచ్చేసి ఏంటంటే గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే దాగి ఉన్న అని అర్థము. అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఇవేంటంటే 25 నాడు అమావాస్య వస్తుంది, 25 సాయంత్రం నుంచి 26 నుంచి స్టార్ట్ అవుతాయి హోమాలు. అంటే 9 రోజులు ఉంటుందండి. ఏ నవరాత్రులకైనా 9 రోజులు, నవ అంటే 9. అయితే ఈ 9 రోజులలో మనం ఫస్ట్ టైం అమ్మవారి పీఠం పెట్టేసి మనము మాలలు వేస్తున్నాము. అంటే ఇంతకుముందు మనం చూసినాము టీవీలలో పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని చాలా మంది అన్నారు. లేదు, మనకు కూడా సాధ్యం. ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మవారి దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు 100% మా దగ్గరకు వచ్చి అమ్మవారి పేరు మీద మీరు దీక్ష తీసుకోవచ్చు. అంటే దీక్ష అంటే 9 days ఉంటుంది కదా, 9 days తీసుకోవాలని కొంతమంది ఆప్షన్గా అడుగుతున్నారు. 9 days కాదు, మీరు 1 day తీసుకున్నా కూడా అమ్మవారి పేరు మీద ఒక్క రోజున్నా సరిపోతుంది. అంటే మీ వీలుని బట్టి, మీ టైంని బట్టి మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు. ఈ 9 రోజులలో 9 రోజులు ఉంటాను గురుగారు అంటే అది మీ ఇష్టం, అది ఇంకా మంచిది, ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. ఎవరైనా సరే ఇంకా నియమాలు వచ్చేసి మనం జనరల్గా అన్ని పాటించే నియమాలే. ఇప్పుడు మనము ఏంటంటే అయ్యప్ప స్వామికి మాలలు వేస్తుంటాం, అమ్మవారికి మాలలు వేస్తుంటాం, అన్ని నియమాలు సేమ్ నియమాలు, పెద్దగా నియమాలు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు అక్కడ. అంటే మనం ఏంటంటే గడ్డ తినకూడదు ఒకటమ్మ, కింద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఇక తినేవన్నీ కూడా కొన్ని నిష్టగా అన్ని కూడా బంద్ చేసి ఒక 9 days, 3 days, 4 days, 5 days అట్లా ఏకవచనంతో వచ్చేవన్నీ కూడా మీరు తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 26 నుంచి స్టార్ట్ అవుతాయమ్మా. అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికే రావాలా అని కూడా ఆప్షన్ కూడా అడుగుతారు. ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు. మేము మంత్రోపదేశం చేయడం జరుగుతుంది మీ పేరు మీద. ఈ 9 రోజులు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ 9 రోజులు మీ పేరు మీద నిత్యం కూడా ఈ 9 రోజులు హోమం జరుగుతూ ఉంటుంది వారాహి అమ్మవారి దగ్గర. ఈ 9 రోజులు హోమాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీ పేరు మీద నిత్యం కూడా గోత్రనామాలు, మీ పేరు మీద హోమం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ 9 రోజులలో మీకు వీలున్నప్పుడు ఏదైనా ఒక రోజు మీరు వచ్చి హోమంలో పాల్గొనవచ్చు. ఓకే, ఎక్కడుంది గురుగారు ఇది పీఠం? పీఠం వచ్చేసి సరూర్ నగర్ అమ్మ, హైదరాబాద్ లోనే సరూర్ నగర్. మీరు విదేశాల్లో ఉన్నా కూడా, మీరు ఎవరైనా వేరే రాష్ట్రాలలో ఉన్నా కూడా, ఎవరైనా సరే మీ పేరు, మీ గోత్రమో, మీ సంకల్పం ప్రతిరోజు మీరు లైవ్ లో చూడొచ్చు. అంటే మీ పేరు మీద చదువుతున్నది, మీరు అమ్మవారిని పీఠం రెగ్యులర్ గా చూసుకోవచ్చు. మీరు మీకు లైవ్ ఇచ్చేస్తాం మేము. మీరు ఈ 9 రోజులలో మీరు వచ్చి పాల్గొనవచ్చు. ఓకే, మేము మాల వేసుకోవటమే కాకుండా మా పేరు మీద గోత్రనామాలతోనే మీరు పూర్తిగా పూజ కూడా చేయడం జరుగుతుంది ఈ నవరాత్రుల పాటు. సో దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఏంటంటే వారాహి అంటే భూమి అమ్మ, భూమి అంటే వరాహమూర్తి అంటే భూమి ఇలా ఉంటుంది కదా, మనకు తెలుసు కదా. అంటే భూమికి సంబంధించిన ఎలాంటి వివాదాలున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పోయినసారి చేసుకున్న వాళ్ళండి ఎంత మంచి రిజల్ట్ చెప్పారు. అంటే మేము ఇల్లు మారాలనుకున్న కూడా గురుగారు మేము 6 నెలల నుంచి అనుకుంటున్నాం, 1 year నుంచి అనుకుంటున్నాం, అసలు మేము ఇల్లు మార్చలేకపోతున్నాము అనే వాళ్ళు కూడా ఆ హోమం చేయించుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు మారారు. ఇల్లు కొనుక్కుంటామా, మా స్తోమత అంతా ఉందా అని అనుకున్న వాళ్ళకు కూడా అమ్మవారి దయవల్ల వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇట్లా లిటిగేషన్స్ భూమ్స్ ఉంటాయి కదండి, ఇట్లా భూమి ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని అలాంటి వాళ్ళు, అయితే ఈ భూమి అమ్ముడుపోవాలి, మాకు ఇంకా అనుకున్న రేటు రావట్లేదు, అది అట్లా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని కూడా హైదరాబాద్ ఏం లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూమి మీద పెట్టుబడి పెట్టాము, పెట్టినంత కూడా వస్తుందో రాదు అని
100% ఈ హోమం చేసుకున్న వల్ల మీకు రియల్ ఎస్టేట్ 100% లేస్తుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంటారు. వాళ్ళ కొంతమంది అనుకుంటారు, ఒక ఆయన వచ్చారండి ఒక 3 years బ్యాక్, గురుగారు మేము ఎంత ఒకరి కింద పనిచేయడమే తప్ప అసలు నేను ఓన్ గా చేయలేకపోతున్నాను చెప్పిన వాళ్ళు కూడా హస్బెండ్ వైఫ్ వచ్చి హోమంలో ప్రత్యేకంగా వాళ్ళు హోమం చేయించుకుంటారు. చేయించుకున్నాక వాళ్ళు ఎంత బాగా వాళ్ళకు అభివృద్ధి చెందారో అమ్మవారికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ హోమం వచ్చేసమ్మా నైట్ కూడా జరుగుతుంది. అంటే వారాహి అంటే నైట్, అమ్మవారికి నైటే ఇష్టము. మనకు నైట్ పూట, నైట్ అంటే మరీ నైట్ అని అట్లా కాదమ్మా, 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 6 లోపు వచ్చేసి మీరు హోమంలో పాల్గొనవచ్చు. ఎలాంటి వివాదాలు ఇట్లా కుజుడికి సంబంధించింది, భూమి అంటే కుజుడు అన్నట్టు, వరాహమూర్తి అన్న కూడా కుజుడే, అంటే భూమికి రెండుకు తేడా ఉంటుంది. ఇట్లా కుజ దోషం ఉన్న, పెళ్లికి సంబంధించిన అప్పుల బాధలున్నా, చెప్పుకోలేని బాధలు ఉంటాయి కదా. అప్పుల బాధలు ఎవరికి లేవు గురువు గారు, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి అప్పుల బాధలు ఉంటూ ఉన్నాయి. ఇట్లా అప్పుల బాధలు ఉన్నా, ఏంటంటే అమ్మ గుప్త నవరాత్రులు, గుప్త అంటే దాగి ఉన్నా, అంటే మనం రహస్యంగా ఏమైనా కోరికలు మనకు మనసులో చెప్పుకోలేని కోరికలు ఉంటాయి కదా, అలాంటి కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకొని మీరు ఆ హోమం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని కలిసి మీరు హోమంలో చేసుకున్న వాళ్ళ అంత అమౌంట్ మా దగ్గర లేను అనుకున్న వాళ్ళు కూడా ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఇంట్లో ఒక ఫోటో తీసుకొచ్చుకొని నిత్యం కూడా అమ్మవారికి నైవేద్యంగా, ధూప నైవేద్యంగా పెట్టి, బెల్లంపాక నైవేద్యంగా పెట్టి, సాయంత్రం వేళలో ఆ రోజంతా నియమం పాటిస్తూ ఆ సాయంత్రం పూట అమ్మవారి కవచం కానీ, అష్టోత్తర శతనామాలు కానీ, అమ్మవారికి సంబంధించిన ఎన్ని స్తోత్రాలు మీరు చదువుకొని మీ కోరిక సంకల్పం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫలితం ఎక్కువగా రావాలంటే హోమాల వల్ల మన ఫలితం వస్తుంది. ఎందుకంటే హోమాలలో వర్షాలే కురుస్తాయి, మీకు తెలుసు పురాణాల నుంచి ఉంది. ఎక్కువ ఫలితం రావాలంటే స్తోమత లేని వాళ్ళు, వీళ్ళు పడని వాళ్ళు, రాలేని వాళ్ళు ఇట్లా హోమంలో మీరు గోత్రనామాలు చేయించుకోవచ్చు. లేదా మేము ఇంట్లో చేసుకుంటామని అనుకుంటే 100% మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడి వారా ఎక్కడి వారు అని ఆలోచించొద్దాం. ఎందుకంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్నా మేము రాలేము అట్లా అనుకోవద్దు. విదేశాల్లో ఉండి కూడా మీరు మాలలు ధరించవచ్చు. అంటే మేము ఇస్తాం కదా, ఈ 9 నియమాలను మేము చెప్తాం. మీరు పంపిస్తారా గురువు గారు? నేనే పంపిస్తానమ్మా, నేనే పంపిస్తాను. మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎంత దూరమైనా ఈ మాలలు పంపించడం కానీ ఇలా జరుగుతుందా? అవును. సో మీరు ఎంత దూరం ఉన్నా కూడా మేము స్వామివారి అమ్మవారిది మీకు ఉపదేశించడం జరుగుతుంది. ఎలా చేసుకోవాలో మేము నియమంతో మేము అన్ని చెప్తాము. మీరు అవన్నీ పాటించి మీరు చేసుకోవచ్చు అమ్మా. ఓకే. ప్రతిరోజు ఆన్లైన్ లో మీరు అందుబాటులో ఉంటారా? ఎవరైతే ఈ మాల ధరిస్తారో 100% అందుబాటులో ఉంటాం. ఈ 9 days మీరు ప్రతిరోజు కూడా వాళ్ళు ఫోన్ కాంటాక్ట్, మీకు ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు నిత్యం కూడా మీరు చూసుకోవచ్చు, రావచ్చు అమ్మా. మీరు ఎందుకంటే దగ్గర ఉండి చూసుకోవటమే. అవును. సో సాయంత్రం పూట హోమం అనేది జరుగుతుంది. ఈ 9 రోజులు నిత్యం జరుగుతూ ఉంటుంది. కష్టాల నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి మార్గం అనే చెప్పుకోవాలి. అంతేకాదు ఏ మాలైనా నిష్టగా ధరించి ఆ నియమాలు పాటిస్తే కనుక ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని చెప్తారు గురువు గారు. అవును. ఎందుకంటే పిలిస్తేనే పలికే అమ్మవారు ఎవరంటే వారాహి అమ్మవారు అమ్మ. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు చూసాం లైవ్ లో. ఎందుకంటే అసలు కొంతమంది జాతకులు కానీ వేరే వాళ్ళు కానీ ఈయన సీఎం అవుతాడా అనే విధంగా చెప్పినారు ఆ కాలంలో. ఒక 5 years బ్యాక్ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన వెహికల్కి వారాహి అని పేరు పెట్టుకుని బయటకు వచ్చారు, జనాలకు వెళ్ళారు, ఫుల్ సక్సెస్, తిరుగులేని వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సెంట్రల్ కూడా ఆయన మంచి పవర్ ఉంది. అంటే ఆయన జాతకరీతే కదా, ఆయన ఆ అమ్మవారిని విపరీతంగా నమ్మారు. అమ్మవారికి ఉపాసన చేశారు, హోమాలు చేయించుకున్నారు, ఇంకా చాలా చేశారు. మీ చేయి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు గురువు గారు. చాలా మంది కూడా నేను మీరు వస్తున్నారు అనగానే ఇక్కడ కూడా చాలా మంది చెప్పడం జరిగింది, మాకు ఈ ఇబ్బంది ఉంది, మేము కలిసాము ఇంతకు ముందని. నేనే మిమ్మల్ని లేటుగా కలిసానేమో అనిపిస్తుంది. దేనికైనా కూడా అమ్మవారి నిర్ణయం రావాలి కదా. అవును, ఏదైనా టైం రావాలి. ఎస్. అయితే గురువు గారు ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఈ మాలని ధరించవచ్చు. అవును. నిత్య హోమాలు కూడా, ఈ హోమాలలో ఎవరైనా పాల్గొనవచ్చు, వీక్షించవచ్చు. మీరు ఈ అమ్మవారికి 9 రోజులలో అంటే వారాహి అనేది ఫస్ట్ టైం నేను ఇట్లా మాల లేయడం కూడా ఇంతవరకు హైదరాబాద్లో కాదు ఎక్కడ కూడా దీక్షలు ఇవ్వడం జరగలేదు, నా నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ దీక్షలు ఎవరైనా అంటే అమ్మవారికి ఈ కోరిక తీరాలి, ఈ కోరిక నాకు నెరవేరాలి, ఈ కోరిక నాకు మంచి జరగాలని మీరు ఏదైనా కూడా సంకల్పం చేసుకొని మీరు ఈ 9 రోజులు మీరు ఏదైనా చేసుకోండి అమ్మవారి పేరు మీద, 100% సక్సెస్. అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఏదైనా శుభకార్యం తలపెడుతున్నాము, మనకి విఘ్నాలు కలుగుతాయేమోనని ముందుగా భయం ఉంటుంది, అలాంటి వారైనా ఎవరైనా సంప్రదించవచ్చు. 100%. ఎస్. ఇప్పుడు పిల్లల చదువులో వెనకబడి ఉంటారు, తల్లిదండ్రులకు అదే దిగులుగా ఉంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఈ మాల ధరించవచ్చు. సో అంతేకాదు కోరిన కోరికలు తీర్చే మన అమ్మ ఈ మాలని ఎవరైనా ధరించవచ్చు అని చెప్తున్నారు గురువు గారు. అంటే ఏదైనా ఒక కోరిక కోసమే కాదు,
మన మనసుకి సంతోషంగా ఉండడానికి కోసం కూడా అవును. సో ఆ 9 రోజుల పాటు ఆ దీక్ష తీసుకుంటే కనుక మీరు చెప్పినట్లుగా ఎంత హాయిగా ఉంటుందో అదొక లోకంలో ఉన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడు మనం ఈ కమర్షియల్ వరల్డ్ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాము, ఆ 9 రోజుల పాటు ఆ భగవంతుడితో మనం అనుసంధానంగా ఉన్నామేమోనన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎస్, గోత్రనామాలతో మీలాంటి గురువులు హోమం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ వంశానికి అభివృద్ధి అనేది ఉంటుంది. గురువు 100% ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారండి. సో వారాహి అమ్మ ఆ పేరు వినగానే ఏదో ధైర్యం వస్తూ ఉంటుంది అందరికీ. అలాంటి అమ్మతోని మీరు ఈ ఉపాసన ఉన్నారు, ఉపాసకులుగా ఉన్నారు, మీరు ఎంతో ప్రసిద్ధి చెందిన పండితులు. సో ఈ మాల ధరింప చేయడం అనే ఒక ఆలోచన రావడం అంటే ఇది దైవ సంకల్పమే అనుకోవాలి. 100%. ఎస్. ఇంట్లో పూజ చేసుకోవాలంటే అమ్మవారి పూజ ఎలాగా? ఈ 9 రోజులలో అమ్మ మామూలుగా పటం పెట్టేసుకొని ఈ 9 రోజులలో అమ్మవారికి ఉదయం సాయంత్రం నైవేద్యంగా ఏదైనా సమర్పించాలి, నిత్య దీపారాధన చేసుకోవాలి. అమ్మవారికి ఏంటంటే సాయంత్రం పూటనే, ఎందుకంటే అమ్మవారికి ఏంటంటే చీకటి అంటే ఇష్టం అండి. చీకటి అంటే మనం చీకటి పడ ముందుకు అమ్మవారికి పూజ అయిపోవాలి, లేదా సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడ్డ తర్వాత అప్పుడు పూజ చేసుకోవాలి. రోజుకి ఏదైనా ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలుని బట్టి చేసుకోవచ్చు ఒక పూట. అలాగే ఏంటంటే అమ్మవారికి ముఖ్యంగా ఏంటంటే ధూపం నైవేద్యంగా పెట్టాలి, బెల్లం పాక నైవేద్యంగా పెట్టాలి. ఈ 2 తర్వాత మీరు ఇష్టం, మీరు ఏది కావాలనుకుంటే అమ్మవారికి మీరు తినే విధంగా మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఓకే. సో 9 రోజుల తర్వాత మాలని తీయడం అనేది జరుగుతుంది, అది కూడా మీ ఆధ్వర్యంలోనేనా? 100% అమ్మా. ఓకే. సో ఎందుకంటే మనకు చూడండి అమ్మా, మనకు ఇప్పుడు తిరుపతి ఎంత ఫేమస్ మనకు తెలుసు, వెంకటేశ్వర స్వామి పక్కనే వరాహమూర్తి ఉంటారు. ఆయనకంటే ముందు ఈయన అక్కడ ఉన్నారు, అది మీకు తెలుసో తెలియదు. ఫస్ట్ ఏంటంటే అక్కడ నైవేద్యం పెట్టేటప్పుడు ఫస్ట్ వరాహమూర్తికి పెడతారు. అవును, వరాహమూర్తి పెట్టిన తర్వాతనే స్వామివారికి పెడతారు. ఇంకా మన కాశీ ఉంటుందండి, కాశీలో అమ్మ గ్రామదేవత, అంటే గ్రామాన్ని మొత్తం కాపాడుతూ ఉంటుంది. అమ్మవారు నైట్ అంతా తిరిగి వచ్చి ఉదయం పూట అక్కడ ఉంటారని చెప్తారు. వారాహి అమ్మ గ్రామదేవత అక్కడ కాశీలో చాలా వెరీ వెరీ పవర్ఫుల్. అందుకని అమ్మని మొత్తం చూడనివ్వరు, అక్కడ 2 కళ్ళతో 2 చూడాలి, మామూలుగా చూడాలి. వెరీ వెరీ పవర్ఫుల్, ఎందుకంటే అమ్మవారు వెరీ వెరీ పవర్ఫుల్ అండి. నా అనుభవంతో చెప్తున్నాను, చాలా మంది చెప్పారు మాకు ఈ పని అయిందండి, ఈ భూమి తీరిపోయింది, మాకు ఈ సంకల్పం నెరవేరింది. పోయినసారి చేసుకున్న మళ్ళీ తిరిగి వాళ్ళే వస్తుంటారు. ఎందుకంటే దీక్షలు ఇంతవరకు ఎవరికి నేను ఇవ్వలేదు, ఇంత నేనే చేసేవాడిని, కానీ ఫస్ట్ టైం నేనే దీక్ష ఇస్తున్నాను. ఎవరైనా వేసుకోవచ్చు. అవును, మీరు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ ఉండి వేసుకోవాలా, ఎక్కడి వారైనా, తల్లి తెలంగాణ, ఆంధ్ర, ఇతర దేశాలు ఎక్కడైనా, మన తెలుగు వారు ఎక్కడున్నా సరే ఇక్కడ గోధుమ కలర్ డ్రెస్లు వేసుకోవాలి. వైట్ అమ్మవారు వైట్ కలర్ ఉంటారు, గోధుమ కలర్ ఉంటారు. మీరు ఏ విధంగా ఇదేనమ్మా, కొంచెం వైట్ ఉన్నా పర్వాలేదు అమ్మవారు. ఆ విధంగా మీరు ఆ డ్రెస్ ధరించేసి మీరు మీ వీలుని బట్టి ఎన్ని రోజులు చేసుకుంటారో అది చేసుకోండి. మీ సంకల్పం ఉద్యోగం రాలేదని, ఒకటి పెళ్లి కాలేదని, భూ వివాదాలని, ఇంకేదైనా సమస్యలు చెప్పుకోలేని సమస్యలు ఉన్నా, ఇంకోటి మెయిన్ అమ్మవారు కోర్టు సమస్య కూడా చాలా చక్కగా తీరుస్తారండి. వెరీ 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 పవర్ఫుల్ అమ్మవారు. కోర్టు సమస్య ఉంటుంది అనుకోండి, వెరీ కుజుటాధిపతి ఎమ్మడ తీర్చేస్తారు. ఆ కోర్టులో కొన్ని 7 years 8 years నుంచి అసలు తెగవు. ఈ పూజ చేసుకోండి అమ్మా. మీరే మన నెక్స్ట్ ఇయర్ చెప్తారు, మళ్ళీ మనం వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అవును, ఖచ్చితంగా గురువు గారు. సో ఇది మనం ఖచ్చితంగా మీరు ఎలా చేస్తారు, హోమాలు ఏంటి అనేది మన బీఆర్కే న్యూస్లో కూడా ఖచ్చితంగా ప్రసారం చేద్దాము. సో అందరికీ కూడా ఆశీస్సులు మనం అందించిన వాళ్ళం అవుతాము. సో ఎలాంటి తీరని కోరికలు ఉన్నా ఈ వారాహి అమ్మవారి మాల ధరించి సో వాళ్ళు సంతోషంగా ఈ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం. మంచి సంకల్పంతో మీరు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి. మేము కూడా మీతో పాటు తోడుగా ఉంటాము, మా ఛానల్ కూడా ఉంటుంది. సో మనం కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనం డిస్ప్లే చేస్తాము, కాంటాక్ట్ చేయాలి. ఇంకే డౌట్స్ ఉన్నా మీతో డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడవచ్చు. చాలా చక్కటి సంకల్పం గురువుగారు. ఇది మీ మనసులోంచి వచ్చింది కాదు, సాక్షాత్తు ఆ అమ్మవారే మీ ద్వారా మాకు తెలిపారని మేము భావిస్తూ ఉన్నాము. అందరూ ఈ దీక్ష తీసుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.